అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. గాంధీ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టిన నారా లోకేష్, భువనేశ్వరి. ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పించిన కేటీఆర్. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి రోజా. తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ బృందాలు. వైకాపాపై మండిపడ్డ పవన్ కళ్యాణ్. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే అంటున్న మంత్రి హరీష్ రావు. పాలమూరులో ప్రధానమంత్రి సభపై వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అరెస్ట్. ఎలాన్ మస్క్ పై మండిపడ్డ కెనడా ప్రధాని. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. అథ్లెట్ నందినిపై కామెంట్ చేసిన టీమ్మేట్. ప్రొద్దుటూరులో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు. బోండా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రికి ఘన నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబుకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టిన నారా లోకేష్ మరియు భువనేశ్వరి తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన దీక్షలో కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్ష చేపట్టారు. మరోవైపు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య నేతలు దీక్షలో కూర్చున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ₹1 కూడా కేంద్రం ఇవ్వలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని మలక్పేట్లో ఐటీ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేసి భవన నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ఆధునీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారింది. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను అధిగమించాం. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం పూర్తి చేశాం. బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గతంలో హైదరాబాద్లో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ పాలనలో 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. భారాస స్టీరింగ్ కేసీఆర్ చేతిలో, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. భాజపా స్టీరింగ్ మాత్రం ప్రధాని మోదీ చేతిలో కాదు, ఆదానీ చేతిలో ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సహా ఎంపీ అసదుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 60 చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో 40, తెలంగాణలో 20 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఈ రోజు ఉదయం 5:30 నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో తనిఖీలు చేపట్టింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్గా ఈ సోదాలు జరుపుతోంది. అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైకాపా నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో 2 గంటల పాటు పవన్ మౌన దీక్షకు కూర్చున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు అని మంత్రి తేల్చి చెప్పారు. దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
పాలమూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్కి మాత్రమే ప్రధానమంత్రి, గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు ఆపుతారా అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని తెలంగాణకు తేవడం ప్రజలని అవమానపరచడమే అని అన్నారు. మోదీ తరపున డీకే అరుణ, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐఎస్ఐఎస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ను అరెస్టు చేసింది. ఇతడి వివరాలు వెల్లడించిన వారికి 3 లక్షల రివార్డును కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీ మాడ్యూల్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షానవాజ్ని బంధించారు. ఢిల్లీలో ఇతడు ఉగ్రదాడులకు పన్నాగం పడినట్లు ఐఎస్ఐఎస్ఏ అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్కాస్ట్లను అందించే ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని గ్లెన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పేస్ ఎక్స్ అధినేత ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ట్రూడోపై విరుచుకుపడ్డారు. ట్రూడో వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారంటూ మండిపడ్డారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు, సిగ్గుచేటు అని మస్క్ మండిపడ్డారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన మహానుభావుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి రక్తదానం చేశారు. ఈ ట్రస్ట్ కార్యకలాపాలు మొదలై నేటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పథకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందినిపై ఆమె టీమ్మేట్ పశ్చిమ బెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్న బర్మన్ సంచలన కామెంట్స్ చేసింది. నందిని ట్రాన్స్జెండర్ అని, ఆమె తనకు రావాల్సిన పథకాన్ని ఎగరేసుకుపోయిందని ఆరోపించింది. ప్రొద్దుటూరులో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నిరాహార దీక్ష శిబిరం వద్దే ఈరోజు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు, స్వాతంత్ర సమరయోధులు గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం కూడలిలో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నంద్యాల వరదరాజుల రెడ్డి గారి ఆధ్వర్యంలో 20వ రోజు జరుగుతున్న సత్యమేవ జయతే నిరాహార దీక్ష కార్యక్రమంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, తెలుగుదేశం పట్టణ మాజీ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిటిజన్స్ ఫోరం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా గాంధీ మహాత్మునికి భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించి నిరుపేద వృద్ధులకు అల్పాహారం, దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించే కార్యక్రమం సిటిజన్ ఫోరం కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరం అధ్యక్షులు బోండా వెంకటేశ్వరరావు, కార్యదర్శి కరుణాకరరావులు, సభ్యులు ముందుగా మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో అహింసా మార్గంలో బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన గాంధీజీ చరిత్రలో మహాత్మునిగా నిలిచిపోయారని, వారు సాగించిన శాంతి మార్గం, వారు అందించిన సూక్తులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు లాంటివి వారు ఆచరించి మహానీయులయ్యారని, వారి బాటలో నడవడానికి మన వంతు మనం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల లక్ష్మణవర్మ, అసరవల్లి సుబ్రహ్మణ్యం, ఎస్కే బాబాజీ సాహెబ్, చల్లా సాయి, సయ్యప్పరాజు, గంగరాజు, చిట్టూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొండా వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కృషి చేసినందుకు వారికి, అదేవిధంగా సంఘ కోశాధికారి అయినటువంటి లక్ష్మణవరం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కూడా చక్కగా ఇది మహాత్ముడులాగా అవ్వాలని మనం ప్రయత్నించక్కర్లేదు, కానీ గాంధీ గారు సూచించినటువంటి సూక్తులు కొన్ని ఉన్నాయి, బెస్ట్ కొటేషన్స్ అని కొన్ని ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీకు కనుక టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ కొటేషన్స్ అన్ని కూడా పనికొస్తాయి. ఇవి ఒక రోజుకే కాదు, జీవితాంతం కూడా మన ఫ్యూచర్ని బాగు చేయడానికి, మంచి మార్గాల్లో నడిపించడానికి, ఒక ఐక్యతాభావం కలగడానికి ఇవి సహకరిస్తాయని నేను తప్పకుండా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా గాంధీ, మనం ఏం చేస్తున్నాం, గాంధీ జయంతిని మనం జరుపుకుంటున్నాము.
అక్టోబర్ 2వ తారీఖున యునైటెడ్ నేషన్స్ కూడా గుర్తించి అహింస డే ఆఫ్ కదిరి నియోజకవర్గం గౌరపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాతం సతీష్ అనే యువకుడి కుటుంబం తన తాతల కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. గత నెల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసనగా కదిరి నుంచి సైకిల్ తొక్కుతూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకొని అక్కడి అధికారులను చంద్రబాబు గారిని కలవాలని అడగగా వారు నిరాకరించడంతో తిరుగు ప్రయాణంలో చిలకలూరిపేట సమీపంలో ఆటో ఢీకొట్టడంతో అతని సైకిల్ నుజ్జునుజ్జయింది. ఆ ఇబ్బందులతో ప్రొద్దుటూరు చేరుకున్న అతడు టీడీపీ తెలుగు యువత కడప పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి కానుపూరి రాము నాయుడిని సంప్రదించగా సదరు విషయాన్ని నిరాహార దీక్షలో ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, నంద్యాల కొండారెడ్డి గారికి తెలియజేయగా వారు అతని పార్టీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న అభిమానాన్ని అభినందిస్తూ అతనికి నూతన సైకిల్ను ఇప్పించి ప్రోత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీలో సుమారు ₹1 నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోషం నరసింహారావు, ఎంపీపీ విజయ్ కుమారి, సర్పంచ్ బచ్చల భారతి, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సైతం గతంలో అభివృద్ధికి నోచుకోలేదు, నిర్లక్ష్యానికి గురైనాయి అని చెప్పే ఆలోచనతోని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉన్నారు. వేలాది కోట్ల రూపాయల నిధులతో ఈరోజు పెద్ద ఎత్తున సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ, భద్రాద్రి పవర్ ప్లాంటు, ఇటు పులుసుబంత ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు, రహదారులైతే మరి లింకు రహదారులైతే ప్రతి గ్రామానికి సైతం ఈరోజు మంజూరు చేసుకోవడం జరిగింది. అంటే ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే దాంట్లో భద్రాద్రి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అట్లా గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి పరచుకోవడానికి కోట్ల రూపాయల నిధుల్ని ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.